మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ నా వందనాలండి. ఈరోజు దేవుని మాటలు కీర్తనల గ్రంథము 71వ అధ్యాయము 7వ వచనము. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే. దేవుని బిడ్డలారా, మనలందరినీ కూడా ఈ లోకంలో ఉండే మనుషులు వింతగా చూస్తూ ఉంటారు. అందుకే మనల్ని కొన్ని మంచి పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఎలాంటివంటే ఎప్పుడు ప్రార్థన అంటూ ఉంటావి అని, ఎప్పుడు దేవుడు 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 అని పరిగెత్తుతూనే ఉంటారు అంటూ ఉంటారు. అబ్బో బో నీతిమంతుడు నీతిమంతురాలు, బో భక్తి బరులాలు అని ఇలా మంచి మంచి పేర్లు మనకు ఈ లోకంలో ఉండేవాళ్ళు పెడుతూ ఉంటారు. దాన్ని బట్టి మనం అందరం ఏం చేయాలా? సంతోషించాలా. ఎందుకంటే మన దేవాది దేవుణ్ణి మనము నిజంగా మనం వెంబడిస్తున్నామని మనకు గుర్తు ఏంటంటే, ఇలాంటి మాటలు లోకంలో ఉండేవాళ్ళు మనల్ని అనడం ద్వారానే మనం నిజంగా ఆయనను సేవిస్తున్నామని. ఎందుకంటే దేవునితో నడిచే జీవితము ఈ లోకానికి నచ్చదు. అందుకు వాళ్ళు మనల్ని ఏం చేస్తారు? ఏళన చేస్తూ ఉంటారు. మనమందరం కూడా బైబిల్ చేతిలో పట్టుకొని యథార్థముగా ఆయన మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు ఈ లోకానికి మనం వెర్రితనముగా, హేళనగా, ఒక వింతగా కనిపిస్తాం. అలా కనిపించడం ద్వారా మనం దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ కూడా వారికి వింతగా కనిపిస్తున్నామని మనం బలహీనులము కాదు, మనకేమి చేత కాదని కాదు. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, మనమందరము దేవునికి దగ్గర అవుతున్నామని గుర్తుపెట్టుకోవాలి. అలాగుననే మనకు బలమైన ఆశ్రయము దేవుడున్నాడు అని గుర్తుపెట్టుకొని దేవుని బాటలో లోకానికి వింతగా కనిపించిన క్రీస్తు ప్రేమను చూపిస్తూ, క్రీస్తు సమాధానమును పంచుతూ, క్రీస్తులోని ఆనందాన్ని అందరికీ తెలియజేస్తూ ముందరికి వెళ్ళాలని, లోకానికి వింతగా కనిపిస్తూనే నీవు వెలుగుతూ ఉండాలని దేవుని పేట మనవి చేసుకుంటూ ఉంటున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. యేసయ్యా, మీకు వందనాలయ్యా. లోకానికి నాన్న నిన్ను వెంబడించే ఈ మార్గం వింతగా కనిపిస్తూ ఉంటున్నది ప్రభువా, కానీ మాకందరికీ నీవు బలమైన ఆశ్రయమని మేము నమ్మి నీ మార్గంలోనే చివరి వరకు నడిచే బిడ్డలుగా నీవు ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.